అందరికీ నమస్తే, నేను మీ తిరుపతి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన గచ్చిబౌలి కంచెకి సంబంధించిన 400 ఎకరాల భూమి విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు టెన్షన్లో ఉన్నారు. ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు ఉన్నారు. కాంగ్రెస్ సర్కార్ అయోమయంలో పడ్డది. రేవంత్ రెడ్డి గారు దాదాపు ఆ 400 ఎకరాల భూమిని ఐసిఐసిఐ బ్యాంకులో కుదోబెట్టి 10,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చిందట. ఆ 10,000 కోట్ల రూపాయల అప్పులో దాదాపు 5,000 కోట్ల రూపాయలు రైతు భరోసా కింద డబ్బులు వేసిండు. 4,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చిందట. ఇంకొక 1,000 కోట్ల రూపాయలు రైతు భరోసా ఒక 5 ఎకరాలకు ఇద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నాడట. ఆల్రెడీ రైతు భరోసా సుమారు 4 ఎకరాలకు కంప్లీట్ చేసామని చెప్తా ఉన్నారు. ఇంకా 5 ఎకరాలకు సంబంధించినటువంటి రైతులకు ఇచ్చేది ఉన్నది కాబట్టి మిగిలినటువంటి ఒక 1,000 కోట్ల రూపాయలు 5 ఎకరాలకు సంబంధించిన రైతులకు కేటాయించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రెడీగా ఉన్నదనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ. ఈ అంశం పైన చాలా మంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు కూడా మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు. సరే, ఎట్లనో అట్లా సంక్షేమ పథకాల కోసం లేకపోతే రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీల కోసం కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి 7,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది కాబట్టి ఈ అప్పును తీర్చుకోవడానికి రేవంత్ రెడ్డి వడ్డీలు కట్టుకోవడానికి 1,58,000 కోట్ల రూపాయల అప్పు తెచ్చిండు దాదాపు 15 నెలల్లో. ఈ 15 నెలల్లో ఇన్ని అప్పు తెచ్చిండు, దాంట్లో వడ్డీలు కట్టినా అని చెప్తున్నాడు. తర్వాత ఈ 400 ఎకరాల అడవిని కాస్త ఐసిఐసిఐ బ్యాంకులో కుదోబెట్టి 10,000 కోట్లు కూడా తెచ్చిండు. అయితే రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ ఏముంటుండేనట అంటే ఈ 400 ఎకరాలకు సంబంధించిన భూమిని మొత్తం సాగు చేపించి ఆ ఉన్నటువంటి చెట్లు మొత్తం ఒటిపించి లేఅవుట్లు చేసి ప్లాట్లు చేపించి అదే ఐసిఐసిఐ బ్యాంకుకు 40,000 కోట్లకు అమ్మకానికి పెట్టడానికి రెడీ అయిందట. 40,000 కోట్లకు అమ్ముకోనికి రెడీ అయింది. ఆ 40,000 కోట్లు వచ్చిన తర్వాత 10,000 కోట్లు అయితే ఐసిఐసిఐ బ్యాంకులకు ఆల్రెడీ ఇవ్వాలి కదా, ఎందుకంటే ఫస్టే అప్పు తెచ్చింది కదా. ఆ 40,000 కోట్లకు అమ్ముకొని 10,000 కోట్లు వాళ్ళకి ఇచ్చేసి 30,000 కోట్లతోటి చిన్న చిన్నగా 1 సంవత్సరం 2 సంవత్సరాల దాకా సంక్షేమ పథకాలకు పైసలు వాడుకోవచ్చు అనేటటువంటి ఆలోచనలో రేవంత్ రెడ్డి సర్కార్ ఉంటుండే. కానీ రేవంత్ రెడ్డి ప్లాన్ మొత్తం కూడా ఫెయిల్ అయిపోయింది అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ. రేవంత్ రెడ్డి ప్లాన్ ఫెయిల్ కావడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏందట అంటే కేటీఆర్ సోషల్ మీడియా. ఆల్రెడీ దాదాపు 4 పైన కేసు అయినట్టున్నది. సుమారు 20 మందిని అరెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు అనేటటువంటి ఒక చర్చ కూడా ప్రధానంగా వినబడతా ఉన్నది. హెచ్సియు భూములపై ఏఐ వీడియోలు పెట్టారని కేటీఆర్, మన్నే క్రిషాంక్, అట్లనే ధ్రువ్ రాత్రి అని చెప్పి మన్నే క్రిషాంక్ వీళ్ళందరి పేర్లు కూడా పెట్టి కిషన్ రెడ్డి పేరు కూడా పెట్టిరట. కిషన్ రెడ్డి పైన కేసు అయింది, మన్నే క్రిషాంక్ పైన కేసు అయింది, తర్వాత కేటీఆర్ పైన కేసు పెట్టి ఇంకా ఇతరుల పైన కూడా కేసులు పెట్టిరట. వీళ్ళు చేసినటువంటి కార్యక్రమం ఏం తెలుసా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి ఏఐ అనేటటువంటి ఒక యాప్ వచ్చింది. ఇప్పుడు యాప్ మీన్స్ ఏఐ అనేటటువంటి ఒక టెక్నాలజీ వచ్చింది. ఆ టెక్నాలజీలో వీళ్ళు చేసింది ఏం తెలుసా? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జేసీబీలు తిరుగుతాయి కదా, ఆ జేసీబీలు చెట్లను ఎట్లా కూల్చేస్తున్నాయి, ఆ జేసీబీల ముందు జింకలు ఎట్లు ఉరుకుతున్నాయి, ఆ జేసీబీల ముందు నమ్మలు ఎట్లు ఉరుకుతున్నాయి, ఆ జేసీబీల ముందు పావురాలు ఎట్లు ఉరుకుతున్నాయి అని చెప్పి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటటువంటి దాంట్లో వీళ్ళు వీడియో ఎడిటింగ్ చేసారు. ఆ ఎడిటింగ్ వీడియోని సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టించారు. చాలా మంది జనాలు ఆ వీడియోలను నమ్మి అరే నిజమే కావచ్చు, ఇట్లనే జింకలు చచ్చిపోతున్నాయేమో, పావురాలు చచ్చిపోతున్నాయేమో, నెమలు చచ్చిపోతున్నాయేమో అని చెప్పి ఆ వీడియోలు ఫోటోలు చూసి చాలా మంది జనాలు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి రేవంత్ రెడ్డిని పొట్టుపోటు ఇచ్చారు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పొట్టుపోటు విమర్శించారు. అంతెందుకు నేను కూడా అవే నమ్మి రేవంత్ రెడ్డిని ఇచ్చిన. సీన్ కట్ చేస్తే చాలా అబద్ధాలు ఉన్నాయి, దాంట్లో చాలా నిజాలు కూడా ఉన్నాయి. నిజానికి 1-2 జింకలు కూడా చనిపోయింది అనేటటువంటి ఒక చర్చ ఉంది. కానీ చాలా వీళ్ళన్నీ సోషల్ మీడియాలో ఫేక్ ప్రాపగండ చేసినాం. ఆ ఫేక్ ప్రాపగండ కాస్త రేవంత్ రెడ్డి కొంప ముంచింది. రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ డిఫరెంట్గా ఉంటుండే. 10,000 కోట్ల రూపాయలు ఇప్పుడు రేవంత్ రెడ్డి కట్టాలి ఐసిఐసిఐ బ్యాంకు. ఆయన చేయి బదులు పట్టుకొచ్చినట్టు. వాస్తవానికి రేవంత్ రెడ్డి ప్లాన్ డిఫరెంట్ ఉంటుండే. ఆల్రెడీ 400 ఎకరాలు కుదబెట్టిండు ఐసిఐసిఐ బ్యాంక్లా. ఆయన ఏమనుకున్నాడు, ఏమీ కట్టేస్తా, మీకేమి ఇబ్బంది లేదు, ఆ మొత్తం ఆ భూమిని అంతా సాఫ్ చేపించి అది మీకే అమ్ముతా, 40,000 కోట్లకు అమ్ముతా, ఎకరానికి 10,000 కోట్లు అమ్ముతా, మీరు తీసుకోండి, దానిలో 10,000 కోట్లు కట్ చేసుకుని 30,000 కోట్లు నాకు ఇవ్వండి, ఆ 30,000 కోట్లు రైతు బంధో, రుణమాఫో, లేకపోతే రాబోతున్న మహిళలకు 2,500 రూపాయలు, పెన్షన్ 4,000 రూపాయలు, లేకపోతే ఇప్పుడు విద్యా భరోసా కార్డు అని చెప్తా ఉన్నారు, యువ వికాసం అని చెప్తా ఉన్నారు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నిటికీ మెల్లగా 30,000 కోట్ల రూపాయలు మనం బడ్జెట్ కేటాయించవచ్చు, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎట్లనో అట్లా ఒక 2 సంవత్సరాలు దాటియొచ్చు, నడిపియొచ్చు అనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు. కానీ కేటీఆర్ చేసినటువంటి సోషల్ మీడియా పెంటకు మొత్తం కథమైపోయింది. సోషల్ మీడియా వల్ల రేవంత్ రెడ్డి ప్లాన్ మొత్తం ఫెయిల్ అయిపోయింది అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ. దీంట్లో బీజేపీ సోషల్ మీడియా కూడా బలంగా పనిచేసింది, బీఆర్ఎస్ సోషల్ మీడియా కూడా పనిచేసింది.
దీంట్లో ఈ సోషల్ మీడియాలో క్రిషాంక్ అనేటటువంటి వ్యక్తి క్రియాశీలక పాత్ర పోషించిండు అనేది ఓ పెద్ద చర్చ. క్రిషాంక్, కేటీఆర్, కిషన్ రెడ్డి, ఇంకొక వ్యక్తి పేరు, మొత్తం 4 పైన కేసులు అయినాయి. దాదాపు ఈ సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ చేసినటువంటి సుమారు ఒక 28 మందిని గుర్తించారట. ఈ 28 మంది అరెస్ట్ చేయడానికి పోలీసులు రెడీగా ఉన్నారనేటటువంటి ఒక చర్చ ఉన్నది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా తప్పుడు ప్రాపగండాన్ని వైరల్ చేస్తారు, ఫేక్ ప్రచారం చేస్తారు. ఇక్కడో బీహార్లో, గుజరాత్లో, కర్ణాటకలో చచ్చిపోయినటువంటి జింకలను పట్టుకొచ్చి ఇక్కడ వైరల్ చేసిరు. అక్కడెక్కడో జింకలు అక్కడ అడవి కొట్టేస్తే బయటకు వచ్చినాయి. ఆ వీడియోలో తీసుకొచ్చి ఇక్కడ సర్క్యులేట్ చేసిరు. ప్రభుత్వం పైన బురద జల్లిరు, ప్రభుత్వాన్ని బద్నాం చేసిరు అనేటటువంటి ఆలోచనతోటి రేవంత్ రెడ్డి పోలీసులకు ఆదేశాలు కూడా ఇచ్చిందట. ఎవరెవరైతే సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం చేసిరో, ఫేక్ వీడియోలు, ఫోటోలు తయారు చేసిరో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయమని చెప్పిరట. ఇప్పుడు వాళ్ళందరినీ అరెస్ట్ చేయడానికి పోలీస్ టీం కూడా పెద్ద ఎత్తున రెడీగా ఉన్నది. కానీ రేవంత్ రెడ్డికి మాత్రం పాపం ఏం చేయాలో అర్థమవుతుంది. ఇప్పుడేమో 10,000 కోట్లు కట్టాలి, చేయి బదులకే తెచ్చింది. మళ్ళా 10,000 కోట్లు వీడికి ఇవ్వకపోతే వడ్డీ కట్టాలి. ఇప్పుడు పైసలు వడ్డీలు ఇవ్వాలి. ఇప్పుడు అన్ని వడ్డీలే. 1,58,000 కోట్లు ఆయన తెచ్చినటువంటి అప్పుకు వడ్డీ కట్టాలి, కేసీఆర్ చేసినటువంటి అప్పుకు వడ్డీ కట్టాలి. ఇప్పుడు ఈ 10,000 కోట్లకు కూడా వడ్డీ కట్టాలి. ఆయన ఏమనుకున్నాడు, ఈ వడ్డీలు గీటీలు అన్నీ మెల్లగా కట్టుకుంటూ పోదాం, కానీ ఈ భూమిని అమ్ముకుంటే మనకు 40,000 కోట్లతో 30,000 కోట్లతో చిన్నగా ఏదైనా పని చేయవచ్చు అనుకున్నాడు. కానీ వర్కౌట్ కాలే. ఆ వర్కౌట్ కాకపోవడానికి కారణమే కేటీఆర్ ఆయనతో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టి ఏమని మాట్లాడింది తెలుసా? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎవరైనా లాలూచి పడి రేవంత్ రెడ్డి మాటలు నమ్మి ఆ 400 ఎకరాలు ఎవరైనా ఉన్నారనుకో, రేపటి రోజు బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే సెంటు భూమి కూడా ఉంచాం, అన్ని గుంజుకుంటాం, మళ్ళీ మా భూమిని మేము తెచ్చుకుంటాం, మీరు ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి అమ్మినా కూడా కొనొద్దని చెప్పి బెదిరించింది కేటీఆర్. ఇక్కడ కూడా కేటీఆర్ ఇరుక్కుపోయిండు. ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డికి నచ్చలేవు. ఎందుకంటే కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి కూడా భూములే అమ్ముకున్నాడు, అన్ని కుదవెట్టిండు. ఈ బగాయత్ కాడు ఉన్న ఉప్పల్ భూములు అమ్ముకున్నాడు, తార్నాక కాడు ఉన్న భూములు అమ్ముకున్నాడు, యూనివర్సిటీ భూములు కుదవెట్టిండు, జిల్లాలలో ఉన్నటువంటి భూములు అమ్ముకున్నాడు, అడవిలను కుదవెట్టిండు. కేసీఆర్ కూడా గవే చేసిండు. ఆ పేడికెళ్ళి తెచ్చిండు. లేకపోతే కోకాపేట భూములు 100 కోట్ల రూపాయలకు ఎకరం అమ్మిండు. అవన్నీ జరిగినాయే కదా, అవన్నీ మనం చూసినాయే కదా. కాబట్టి కేసీఆర్ కూడా గదే పని చేసిండు. గదే పని రేవంత్ రెడ్డి సార్ చేద్దాం అనుకున్నట. ఎట్లనో అట్లా అప్పు చేయాలి, ఇప్పుడు ప్రభుత్వాన్ని నడపాలి, మన దగ్గర పైసలు లేవు కదా అనేటటువంటి ఆలోచనలు ఉంటుండే. అందుకనే చాలాసార్లు చెప్పిండు కదా, అప్పు ఉడతలేదు, ఎవరు నమ్ముతలేరు, రాష్ట్రం దివాలా తీసింది, రాష్ట్రానికి క్యాన్సర్ వచ్చినట్టు అయిపోయిందని చెప్పి చెప్పిండు. కేసీఆర్ అంతా ఆగం చేసిపోయిందని కూడా చెప్పిండు. ఇప్పుడు ఇదంతా కూడా బీఆర్ఎస్ వాళ్ళు హెచ్సియూలో చేసేటటువంటి పెంటకు రేవంత్ రెడ్డికి మనసు ఒప్పలేదు. వీళ్ళు చేసేటటువంటి కథే అనుకున్నాడు. ఒకవేళ ఆ హెచ్సియూకు సంబంధించినటువంటి అడవిని మొత్తం కొట్టేసి ఇప్పటిదాకా రెడీ అయితే ఎప్పుడో 40,000 కోట్లకు అమ్ముకునేటోడు, అమ్ముకున్న 30,000 కోట్లతోటి అదోటి ఇదోటి చేసేటోడు. కానీ ఇదంతా కూడా చేయనీయలే కేటీఆర్. ఇప్పుడు ఎవరు కూడా ప్రకృతిని ప్రేమించేటటువంటి మనలాంటి వాళ్ళు ఆ అడవిని కొట్టేస్తున్నారంటే మన మనసు ఒప్పుకోదు. జంతువులు ఇబ్బంది పడతాయి, అక్కడ ఉన్నటువంటి పచ్చడి ప్రాంతం, మనకు ఆక్సిజన్ కావాలి, ఎన్విరాన్మెంట్ ఇంపార్టెంట్, బయోడైవర్సిటీని కాపాడుకోవాలనేటటువంటి ఆలోచనలు మనం ఉంటాం. కానీ ప్రభుత్వం ఏమనుకుంది, డెవలప్మెంట్ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పి సరే వాళ్ళ వ్యవహారంలో వాళ్ళు ఉంటుండే. కానీ చాలా ఫేక్ ప్రాపగండ జరిగింది అనేది ఇక్కడ కాంగ్రెస్ చెప్తున్నటువంటి ప్రధానమైనటువంటి మాట. కాబట్టి రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా ఉన్నాడు ఈ అంశంలో. సో దాదాపు 28 మందిని అరెస్ట్ చేయడానికి పోలీసులు కూడా రెడీగా ఉన్నారనేటటువంటి ఒక చర్చ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వినబడుతున్నది. ఎవరెవరైతే ఏఐ అనేటటువంటి పేరుతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని వాడుకొని సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ చేసి సోషల్ మీడియాలో ఫేక్ వీడియోలు, ఫోటోలు తయారు చేసి ప్రచారం చేసిరో వాళ్ళందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకురావడానికి రెడీగా ఉన్నారు. దాదాపు 28 మందిని అరెస్ట్ చేయడానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారనేటటువంటి ఒక చర్చ కూడా ప్రధానంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నడుస్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరగబోతుంది, ఏ విధంగా ముందు పోతారనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. చూద్దాం.